ప్రధాన సంఖ్యలు. వీటిని మనం ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేటువంటి భావన ఏంటంటే, ఏ సంఖ్యలు అయితే తీసుకుంటామో ఆ సంఖ్యలు తన చేత భాగించబడాలి, మరి ఒకటి చేత భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 2 అనేది ఒకటి చేత నిశేషంగా భాగించబడుతుంది. 1 2 2 అంటే 2 ఈజ్ డివిజబుల్ బై 2 ఈజ్ డివిజబుల్ బై 1. ఆల్సో డివిజబుల్ బై, ఇప్పుడు 2 అనేది అదే 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. 2 1s are 2 నిశేషంగా భాగించబడుతుంది. అంటే 2 ఆల్సో డివిజబుల్ ఇట్ సెల్ఫ్. ఇలా మనం తీసుకున్న సంఖ్యలలో 2 3 5 7 11 13 17 19 23 20 29 సో అండ్ సో. ఈ సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే ప్రతి సంఖ్య 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, 11 కావచ్చు, 13 సో అండ్ సో. ఈ ఇచ్చినటువంటి సంఖ్యలలో ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ 5 అనేది ఒకటి చేత నిశేషంగా భావించబడుతుంది. అలాగే 5 అనేది మళ్ళీ 5 చేత నిశేషంగా భావించబడుతుంది. ఇందులో 1 అనేది 5కి ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 5 అనేది 5కి ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 1 కానీ 5 కాకుండా వేరే ఇతర ఫ్యాక్టర్స్ ఉండవు. ఇలా కనుక ఉంటే అట్టి సంఖ్యలు మనం ఏం చెప్తామంటే ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నంబర్స్ అంటాం. అంటే వీటి యొక్క డెఫినేషన్ ఏంటి? ద నంబర్స్ which are divisible by 1 and itself only, itself. Those numbers are called prime numbers. మరి ఇట్టి ప్రైమ్ నంబర్స్ మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మనకు ఎరటోస్తనిస్ జల్లెడ ఒకటి ఉంది. దాని ప్రకారంగా మనం సులభంగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎరటోస్తనిస్ జల్లెడ filter by Eratosthenes Jalleda. We have to write from 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30. మనము సులభంగా ఈ ఎరటోస్తనిస్ జల్లెడ ప్రకారంగా ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నంబర్స్ మనం సులభంగా ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఈ ఎరటోస్తనిస్ జల్లెడ మనకు చెప్తుంది. అందులో మనం మొదట ఏం రాసుకోవాలంటే 2 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. ఈ విధంగా మనం 100 వరకు రాసుకోవచ్చు. కాకుండా నేను ఇక్కడ ఏంటంటే మనకు సమయభావం వల్ల 2 నుంచి మనం 60 వరకు రాసుకున్నాం. ఇందులో మనకు తెలిసినటువంటి ప్రధాన సంఖ్యలల్లా మొదట ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ ద 2, దెన్ 3, 5, 7, తర్వాత 11. ఈ నెంబర్ సరిపోతుంది. ఇందులో మొదట 2 తీసుకున్నాం, 2 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా మనం మొదట ఏం చేయాలి, ఈ ఫ్రేమ్ నుంచి మనం కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మొదట 2 తీసుకున్నాం. 2 తర్వాత వచ్చేటువంటి మల్టిపుల్ 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60. తర్వాత రిమైనింగ్ ప్రైమ్ నెంబర్ ఇస్ ద 3 యొక్క మల్టిపుల్ తీసుకుంటాం. ఇక్కడ మొదటి ప్రైమ్ నెంబర్ ఇస్ 3 యొక్క గురించి ఏమవుతుంది, 3 రెళ్ళ 6, 3 మూల 9, 3 నాలుగుల 12 ఆల్రెడీ కట్, 3 ఐదుల 15, 3 ఆరుల 18 ఆల్రెడీ కట్, 3 ఆరుల 18, 3 ఏళ్ళ 21, 3 ఎనిమిదిల 24, 3 తొమ్మిదిల 27, 3 పదుల 30, 3 11ల 33, 3 12ల 36, 3 13ల 39, 3 14ల 42, 3 15ల 45, 3 16ల 48 ఆల్రెడీ కట్, 3 16, 3 10ల 51, 3 18ల 54, 3 19ల 57, 3 20ల 60. అంటే 3 చేత 3 యొక్క గుణిజాలు కూడా కట్ చేస్తాం. తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 5 యొక్క మల్టిపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ 5 అయిపోయింది. 5 2 10, 10, 15, 5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. మన 5 చేతి తీసుకున్నాం. తర్వాత 7 తీసుకున్నాం. ఇక్కడ 7 యొక్క మల్టిపుల్స్. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63. మనకు లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ ద 11. 11 యొక్క గుణిజాలు తీసుకున్నాం. 11 యొక్క 11, 11 2 22, 11 3 33, 11 4 44, 11 5 55, 11 6 66. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 13 కూడా తీసుకోవచ్చు. మనం 13 తీసుకున్నట్లే చూద్దాం. 13 యొక్క 13, తర్వాత 13 2 26 ఆల్రెడీ కట్టు, 13 3 39, 13 4 52, 13 5 60. ఓకే, సరిపోతాయి. ఇందులో మనకు రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ ఏం మిగిలే మనకి 2, 3, 5, 7, తర్వాత 11, 13,
17 19 తర్వాత 23 29 31 37 41 43 47 తర్వాత మిగిలినటువంటి వాటిలలో 53 59. ఇక్కడ గమనించాలి ఏంటంటే మనకు 1 నుంచి ఇవన్నీ కూడా ఏంటి 1 నుండి 60 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 1 to 60. ఈ విధంగా మనం 100 వరకు కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59. These are the prime numbers between 1 and 60. Even though we have to find out from 1 to 100 also, find out from this method Eratosthenes జల్లెడ. ఈ జల్లెడ ప్రకారం ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మనం ఇంకా సులభంగా ఏ సంఖ్యనైనా కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకోబోతాం. ఎలా అంటే ఈజీగా సులభంగా ఈజీగా ప్రైమ్ నంబర్స్ ఐడెంటిఫికేషన్ ఎలా అంటే ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మనకు మొదట చివరి ఇచ్చినటువంటి సంఖ్యలల్లో చివరి అంకె ఏదైతే ఉందో, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండరాదు. ఏ ప్లేస్లో? వన్స్ ప్లేస్లో. వన్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 తీసుకుందాం లేదా 25 తీసుకుందాం. ఇందులో వన్స్ ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో 5 ఉంది. కాబట్టి ఈ రెండు నెంబర్స్ కూడా మనకి ఏంటి ప్రైమ్ నెంబర్స్ కావు, ఉండరాదు. రెండవది తర్వాత ఇచ్చిన సంఖ్య ఏ సంఖ్య యొక్క వర్గము కానీ ఘనము కానీ ఉండరాదు. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకుంటున్నా. 5 వర్గ సంఖ్య అయితే 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ వర్గం ఏమవుతుంది మనకు 25 అవుతుంది. ఒకవేళ 5 తీసుకున్నాం, దాని యొక్క ఘనం మీన్స్ క్యూబ్. 5 into 5 into 5. 5 5 is 25, 25 is 125. ఇక్కడ ఈ 25 కానీ 125 కానీ మనకు ప్రైమ్ నంబర్ కాదు. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ఏ సంఖ్యనైనా కూడా సులభంగా మనం అది ప్రైమ్ నంబరా కాదని చెప్పడానికి మనం సులభంగా చెప్పొచ్చు. ఈ రెండు రూల్స్ మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఉన్నటువంటి ఈ రెండు మెథడ్స్ ప్లస్ ఎరటోస్థెనిస్ జల్లెడ. ఇందులో ఇచ్చిన వాటి సంఖ్యలల్లో ఒక 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏమవుతుంది మనకి 2. ఓన్లీ 2. మిగతా అన్ని కూడా మనకి ఏమైతే ఇచ్చినటువంటి మనం తీసుకున్నాం 2 తీసుకున్నాం, 3 5 7 11 13 17 19 పని చూడండి. ఒక 2 తప్ప 3 5 7 11 13 17 19 all these numbers
odd numbers. Only this two number only even prime number. Two only even prime. Rest of the numbers odd numbers. మరి దీని తర్వాత ప్రైమ్ నంబర్స్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే సంయుక్త సంఖ్యలు. సింపుల్ గా సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలు కాని అన్ని కూడా సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు కాని ప్రతి సంఖ్య ఒక సంయుక్త సంఖ్య. Every number, and each number does not prime those numbers are called composite number. మరి కాంపోజిట్ నంబర్స్ ఏంటి చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకుందాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 తీసుకుంటే ఈ విధంగా మనం ఎన్ని నంబర్లైనా రాసుకోవచ్చు. ఇందులో 1 అనేది ఇటు ప్రైమ్ నంబర్ కాదు, ఇటు కాంపోజిట్ నంబర్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మరి 2 అనేది మాత్రం ఏకైక సరి ప్రధాన సంఖ్య. ఇప్పుడు 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్, 5 ప్రైమ్ నంబర్, 7 ప్రైమ్ నంబర్, 11 ప్రైమ్ నంబర్, నెక్స్ట్ 17 ప్రైమ్ నంబర్, 19 ప్రైమ్ నంబర్. మరి ఈ ప్రైమ్ నంబర్స్ కాకుండా మిగతా నంబర్స్ ఏవైతే ఉన్నాయో 4 6 8 10 12 14 16 18 నెక్స్ట్ 20 ఈ నంబర్స్ మాత్రమే కాంపోజిట్. దీస్ ఆర్ ద కాంపోజిట్ నంబర్స్.